సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ఆ బాలుడిని డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ కేంద్రానికైతే తరలించారు. పిల్లాడి బ్రెయిన్ కు సంబంధించి చేయాల్సిందంతా చేశాం. ఇక చేయాల్సింది రీహాబ్ లో ఫిజియోథెరపీ మాత్రమే. అది చేస్తే నరాలు కొంచెం మెరుగుపడి బ్రెయిన్ నుంచి స్పందనలు రావచ్చు. ఇంకా వేరే ట్రీట్మెంట్ అయితే ఏమీ లేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి ఇది. వైద్యులు చెప్పిన స్టేట్మెంట్ కూడా ఇదే. కొన్ని నెలల పాటు కిమ్స్ లో చికిత్స అందించిన తర్వాత ఇక అతడు పూర్వస్థితికి రాడని వైద్యులు దాదాపు ఓ నిర్ణయానికైతే వచ్చేశారు. రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఫిజియోథెరపీ చేస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చనే ఒకే ఒక్క ఆశతో బాబుని అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇక ఇదే తమ చివరి ప్రయత్నమని, ఇకపై బాబుతో ఇలానే ఉండాల్సి వస్తుందని అంటున్నాడు శ్రీతేజ్ తండ్రి. గతంతో పోలిస్తే ఓ 15% ఆరోగ్యం మెరుగైంది తప్ప మంచంపై నుంచి పిల్లాడు దిగి నడిచే పరిస్థితి ఇక ఉండదని ఆ తండ్రి దాదాపు ఓ అభిప్రాయానికైతే వచ్చేశాడు. పిల్లవాడు కిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 4 నెలల 25 రోజుల పాటు గడిపాడు. గతేడాది డిసెంబర్ 4న 'పుష్ప 2' చిత్రం చూసేందుకు శ్రీతేజ్ తల్లిదండ్రులతో పాటు సంధ్య థియేటర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన తొక్కిసలాటలో బాలుడి తండ్రి రేవ్ బాలుడి తల్లి రేవతి మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు కూడా నమోదైంది. అల్లు అర్జున్ ఒక రాత్రి జైల్లో కూడా గడపాల్సి వచ్చింది. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న బన్నీ పిల్లాడి బాగోగులు చూసేందుకు కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేశాడు. దాని నుంచి వచ్చే నెలవారీ మొత్తంతో కుటుంబ పోషణ జరిగేలా ఏర్పాటు చేశాడు. ఏదేమైనా బాలుడు పూర్వస్థితికి రావడం కష్టమని వైద్యులు కూడా ఓ అభిప్రాయానికి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. మరి బాలుడు పూర్వస్థితికి వచ్చి యాక్టివ్‌గా ఉండాలని అందరం కోరుకుందాం.